ఈరోజు దేవుని వాగ్దానము, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగజేతును. కాబట్టి దేవుడు మన విచారములను చూస్తూ ఉన్నాడు. మనము ఏ బాధలో ఉన్నా సరే అందులోనే దేవుడు మనలను ఉంచడు. కాబట్టి ఆ విచారమును కొట్టివేసి అనగా ఆ బాధను తీసివేసి మనకు ఆనందమును కలగజేస్తాడని దేవుడు ప్రమాణం చేస్తూ ఉన్నాడు, వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. చూడండి, మనము తప్పు చేయకపోయినా, మరి మన పొరపాటు ఏదీ లేకపోయినా ఇతరుల ద్వారా మనకు దుఃఖమును, విచారమును కలుగుతూ ఉంటుంది. ఎలాంటి సందర్భంలో మరి మనం ఏ తప్పు చెయ్యము, మనం ఎవరిని దూషించకుండా కావాలని ఇతరులు మనల్ని టార్గెట్ చేసి అనేక రకాలుగా బాధిస్తూ వేధిస్తూ ఉంటారు. లేదా కొన్ని కుటుంబాలలో బిడ్డలు తల్లిదండ్రులను వేధిస్తారు. కొంతమంది కుటుంబాలలో భార్య భర్తను వేధిస్తుంది, భర్త భార్యను వేధిస్తారు. అలా కాకుండా కొంతమంది కుటుంబాల్లో బంధువులు మరి ద్వేషిస్తారు, వేధిస్తారు. అలాంటి పరిస్థితుల్లో విచారం కలుగుతూ ఉంటుంది. నాకే ఎందుకు ఈ బాధలు, ఈ విచారము, నేను భరించలేకపోతున్నా, నేను ఏ తప్పు చేయకపోయినా నాకు బాధ కలుగుతుందని నీవు ఏడుస్తే ప్రభు నీతో చెప్తున్నాడు, నీ విచారమును ఆయన తీసివేస్తాడు. నిన్ను బాధపరిచిన వారందరూ నీ ఎదుట వచ్చి సాగిలపడతారని దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, ఎవరైనా ఉన్నత మనసు కలిగిన వారు ఉంటే, అన్యాయంగా ఒకరి చేత బాధింపబడుతూ ఉంటే వారు నీ యొద్దకు వచ్చి నిన్ను బాధించిన వారు నీ ఎదుట సాగిలపడే సమయము రాబోతుంది. కాబట్టి భయపడవద్దు. నిన్ను అనవసరంగా హింసించారా, బాధించారా, దిగులు చెందవద్దు. దేవుడు నీ విచారమును చూస్తూ ఉన్నాడు. మరి దేవుడు నీ పక్షమున ఊరుకునే దేవుడు కాదు. నిన్నెవరు బాధించారో వారిని విడిచిపెట్టే దేవుడు కాదు. నిన్ను ఎంతైతే బాధించారో అంతకు రెండంతల శిక్షను వారు అనుభవిస్తారు. మరియు నీ ఎదుట వారు హీనులుగా కనబడతారు, అనగా వారు నిలవలేని స్థితిలో ఉంటారు. చూడండి, దేవుని వాక్యం చెప్తుంది, ఎందుకు ఆ విధంగా వారు హీన స్థితిలో నిలబడతారంటే వారి హృదయ కాఠిన్యతను బట్టి, పాపమును బట్టి ఒక వ్యక్తిత్వము దిగజారిపోతుంది. కాబట్టి ఉన్నత విలువ కలిగిన వారు, యథార్థముగా ఉన్నవారు, వారెప్పుడూ హెచ్చింపబడతారు. కొంత కష్టం అనుభవించిన, లేనిపోని మాటలు, నిందలు, అవమానములు అనుభవించినను చివరికి వారు హెచ్చింపబడతారని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి నీ విచారములు ఎవరు చూడట్లేదని నీవు తలంచవద్దు. నీ దేవుడు, నీ తండ్రి. చూడండి, తల్లిదండ్రులు తన బిడ్డలు ఏడుస్తుంటే నాకెందుకులే అని ఊరుకోరు. తమ పిల్లల బాధను తన బాధగా తీసుకొని మరి వారిని ఓదార్చడానికి ఏదో ఒకటి చేస్తారు. అదేవిధంగా నీ తండ్రి కూడా నువ్వు ఏడుస్తుంటే చూచి నవ్వుకునే దేవుడు కాదు నీ దేవుడు. నీ ఏడుపును నాట్యముగా మారుస్తాడు. నిన్నెవరైతే బాధించారో వారు నీకు సేవలు చేసేవారిగా నీ కింద స్థానంలోనికి వచ్చేస్తారు. ఎందుకంటే వారి బుద్ధిని బట్టి ఎవరికైనా ఆ స్థితి కలుగుతుంది. కాబట్టి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, భయపడకు. నిన్ను వేధించేవారు, నిన్ను బాధించేవారు వీలైతే నీ నుండి దూరంగా వెళ్ళిపోతారు. దేవుని వాక్యం చెప్తుంది, నిన్ను బాధించిన వారు నిన్ను వెతికినా వారు కనబడరు. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, ధైర్యముగా ఉండు, విచారణ చెందవద్దు. నీ బ్రతుకులో దేవుడు ఆశ్చర్య కార్యం చేస్తాడు. నిన్ను బాధించేవారు నీకు దూరంగా వెళ్తారు. నీవు దేవుని యందు నిలిచి ఉన్నావు కాబట్టి, యథార్థ హృదయంతో జీవిస్తున్నావు కాబట్టి నీ దేవుడు నీ పక్షమున న్యాయం చేయకుండా ఊరుకోడు. వారికి బలముండవచ్చు, నోరుండవచ్చు, ఏదైనా బలముతో నీ మీదకి రావచ్చు, కానీ నీ పక్షాన ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే బలవంతుడు గనక
ఆయనను జయించుట ఈ లోకంలో వానికి చేత కాదు కాబట్టి వారు నీ ఎదుట నిలవలేకుండా ఓడిపోతారని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి కృంగిపోవద్దు, దిగులు చెందవద్దు. దేవుడు నీకు ఇచ్చినది ఏదైనా సరే నీ నుండి తొలగిపోదు. అది ఇంకనూ వృద్ధి చెందుతుంది తప్ప నీ శత్రువుల చేతిలో దేవుడు దానిని పెట్టడు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు నీ కొరకు నిర్ణయించిన సమస్తము అది నీ కొరకే ఉంటుంది కానీ అది పరుల పాలు కాదు. కాబట్టి నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండండి. దేవుని నామమందు విశ్వాసం ఉంచండి. దిగులు చెందవద్దు. మీ విచారమును కొట్టివేసి దేవుడు ఆనందమును కలుగజేస్తాడు. ఆమేన్.